ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ విజయలక్ష్మి గారు, ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, గాయత్రి స్టేజ్, కర్నూలు. అనేక సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది దంపతులకు తల్లిదండ్రులు కావడానికి సహాయం చేసిన ఆమె ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఐయుఐ, ఫర్టిలిటీ, ప్రిజర్వేషన్ వంటి అధునాతన చికిత్సల్లో నిపుణురాలు. డాక్టర్ గారు సాధారణ భాషలో సులభంగా అర్థమయ్యేలాగా సలహాలు ఇవ్వడం వల్ల రోగులు చాలా ఇష్టపడతారు. ఈరోజు ఐవీఎఫ్ గురించి, ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి, చికిత్సల గురించి, సక్సెస్ రేటు గురించి మరియు దంపతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా మీరు ఈ ఐవీఎఫ్ రంగంలోకి ఎలా వచ్చారు? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మేడం? నేను ఫస్ట్ ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ చేశాను. ఓకే. అది చేసిన తర్వాత చాలామంది అక్కడ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సో అప్పుడు మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది. అన్నదానం, విద్యాదానం ఎంత గొప్పదో అలాగే సంతానలేమి వారికి సంతానం కలిగించడం కూడా ఒక గొప్ప భాగ్యం అని. ఆ మాటను గుర్తుపెట్టుకుని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేశారు? అలాగే అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి? నేను ఇప్పటి వరకు అరౌండ్ 700 సైకిల్స్ వరకు చేశాను. దాంట్లో అరౌండ్ 60 to 70% దాకా సక్సెస్ అయ్యాయి. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం అసలు? ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య. సో సంతానలేమి సమస్య అని మనం ఎప్పుడు అంటామంటే, భార్యాభర్తలు 1 సంవత్సరం వరకు ట్రై చేసి ఎటువంటి కాంట్రాసెప్షన్ యూజ్ చేయకుండా అలా ట్రై చేసిన తర్వాత అప్పటికి కూడా పిల్లలు కలగలేదు అంటే దాన్ని మనం సంతానలేమి సమస్య అని చెప్తాం. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? సో డాక్టర్ని ఇందాకే చెప్పాను కదా, 1 year వరకు వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేసి అప్పటికి కూడా పిల్లలు అవ్వలేదు అండ్ ఏజ్ మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి, అమ్మాయిల్లో అయితే, అబ్బాయిల్లో అయితే కింద ఏజ్ మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళు, వీళ్ళైతే 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే అంటే 6 months లోపే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండడం, పీసీఓడి సమస్య, లేకపోతే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అలా బయటపడింది, లేకపోతే ట్యూబల్ బ్లాక్ అని వాళ్ళకి ఏమైనా చెప్పున్నారు, ఇది మగవారిలో అయితే కినా స్పర్మ్ కౌంట్ ఏమైనా తగ్గింది అంటే కినా, అలాంటి వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ని వాళ్ళకి తెలిసిన వెంటనే సంప్రదించవలసి ఉంటుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? ఫస్ట్ విజిట్లో భార్యాభర్తలు ఇద్దరు రావాలని కోరుకుంటామండి. ఎందుకంటే ఆడవారి నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయో అంటే అరౌండ్ 50 కాజెస్, మగవారి నుండి కూడా అన్ని కాజెస్ ఉన్నాయి. సో అందుకు మనం ఆడవారిలో బేసిక్ టెస్ట్ ఏం చేస్తాం, మనం ఫస్ట్ వచ్చిన వెంటనే కొన్ని బ్లడ్ టెస్ట్లు, అంటే ఫస్ట్ తనకి బేసిక్ హిస్టరీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటాము. దాంట్లో మనం గర్భసంచి ఎలా ఉంది, అలాగే అండాశయాలు ఎలా ఉన్నాయి అవి చూసుకుంటాం. దాంట్లో ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూసుకుంటాం. దాని తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒకటి ఏఎంహెచ్ అని, అంటే అది మనకు ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చెప్తుంది. దాని తర్వాత తన హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, షుగర్ ఉందా, థైరాయిడ్ హార్మోన్ ఉందా, ప్రొలాక్టిన్స్ ఏమైనా రేస్డ్ అయ్యాయా. సో ఇలా సింపుల్ హార్మోన్ టెస్ట్లు అవి చేసుకుంటాం. అలాగే మగవారిలో సింపుల్ సీమెన్ అనాలిసిస్, ఒక షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేసుకుని వాళ్ళని స్క్రీన్ చేస్తాం. సో ఇవి బేసిక్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం చేసే టెస్టులు. ఓకే మేడం. తర్వాత ఈ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, లో ఏఎంహెచ్, ట్యూబ్ బ్లాక్ వంటి సమస్యలు ఎలా ప్రభావితం చేస్తాయి? సో ఇది ఒక్కొక్కటి డిఫరెంట్ కండిషన్ అండి. సో పీసీఓడి సమస్యలు ఉన్నాయి అంటే ఏంటంటే వాళ్ళల్లో మనకు మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్ టైంలో ఎగ్ రిలీజ్ అంటే యానోవులేషన్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. అలాగే ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది, రక్తపు గడ్డలు, అంటే ఎండోమెట్రియోసిస్లో మనకి ఏంటంటే గర్భసంచి పొర అనేది వేరే చోట్లలో అంతా ఆక్యుపై అవుతుంది. సో మనకి ఎలా అయితే ప్రతి నెల బ్లీడింగ్ అనేది అవుతుందో అప్పుడు అది ఎక్కడైతే డిపాజిట్ అయి ఉంటుందో అక్కడక్కడ బ్లీడింగ్ అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు ఓవరీలో డిపాజిట్ అయిందంటే దాంట్లో మనకు ఎండోమెట్రియోమా అంటే రక్తపు గడ్డలు అనేవి ఏర్పడతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్స్ అనేవి తగ్గుకుంటా పోతాయి. ఎందుకంటే ఈ గడ్డ సైజ్ పెరుగుకుంటా పోతే ఎగ్స్ అనేవి తగ్గుకుంటా పోతాయి. అదే ట్యూబ్స్ మీద కానీ పేగుల మీద అట్లా డిపాజిట్ అయింది అనుకోండి, అడేషన్స్ అనేవి ఏర్పడతాయి. సో ట్యూబో ఒవేరియన్ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది ట్యూబ్లోకి అవ్వకుండా వేరే చోట అయ్యే అవకాశాలు ఉంటాయి. యానోవులేషన్, తర్వాత లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అని ఇలాంటి సమస్యలతో బాధపడతారు.
ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే అది దేని వల్ల బ్లాక్ అయింది, ప్రాక్సిమల్ బ్లాకా, డిస్టల్ బ్లాకా. సో ఇలా ఒక్కొక్క సమస్య ఒక్కొక్కలాగా ప్రభావితం చూపిస్తుంది. అలాగే ఐయుఐ, ఐవీఎఫ్ వీటి మధ్య డిఫరెన్స్, అలాగే ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఐయుఐ అనేది మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాం. దీంట్లో ఏంటంటే నార్మల్గా మనకు ఎగ్ పెరగడానికి ఒక నార్మల్ మహిళలో 10 to 14 days అనేది టైం తీసుకుంటుంది. అరౌండ్ 14th day, అంటే రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటే 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం హస్బెండ్ని సీమెన్ ఎగ్ రిలీజ్ అయిందని మనం స్కానింగ్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ సీమెన్ ఇచ్చాక దాన్ని మనం ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న స్పర్మ్స్ని మనం యూట్రస్లో అంటే గర్భసంచిలో డిపాజిట్ చేయడాన్ని ఐయుఐ అని అంటాం. ఓకే. సో ఈ ఐయుఐ ఎవరికి చేస్తాము అంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్గా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు కలగలేదు, అలాంటి వారిలో మనం ఐయుఐ అనేది ట్రై చేస్తాం. అలాగే వాళ్ళ కౌంట్ అరౌండ్ 10 to 15 million ఉంది, కదలికలు కొంచెం తక్కువ ఉన్నాయి, మరీ తక్కువ కాదు, అంటే నార్మల్ మొటిలిటీ అనేది 30%, అరౌండ్ 15% మొటిలిటీ ఉన్నా కూడా మనం ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తూ కూడా 1 year నుండి, లేకపోతే రిపీటెడ్ సైకిల్స్, ఇప్పుడు నార్మల్గా ఓవులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. సో దాంట్లో ఏంటంటే మందులు ఇచ్చి ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్తల్ని కలవమని చెప్తాం. సో అలా వాళ్ళు 3 to 6 cycles ట్రై చేశారు, అప్పటికి కూడా పిల్లలు అవ్వలేదు. అలాంటి వారిలో మనం ఐయుఐ చేసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి తర్వాత హస్బెండ్స్కి కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాకులేటరీ డిస్ఫంక్షన్ ఉంటుంది. అండ్ కొంతమంది అంటే ఇప్పుడు ఆర్మీ అని వెళ్ళిపోతారు, వేరే చోట బ్యాంకులో అట్లా ఉంటారు, వాళ్ళకి మనం సీమెన్ శాంపుల్ ఫ్రోజన్ చేసి ఐయుఐ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి వారిలో మనం ఐయుఐ అనేది చేస్తాం. ఐవీఎఫ్ అంటే మనం ఎప్పుడు చేస్తాము? ఐవీఎఫ్ అంటే దీంట్లో మొత్తం ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ బయట ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే పీరియడ్ వచ్చిన 2nd day నుండి 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఆడవారిలో ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం. అలాగే ఎగ్ పికప్ రోజు హస్బెండ్ని సీమెన్ శాంపుల్ ఇవ్వమని కోరుతాం. అప్పుడు ఒక్కొక్క ఎగ్స్ని మనం పెట్రీ డిష్లో పెట్టి స్పర్మ్స్ని పెట్టొచ్చు, దాన్ని ఐవీఎఫ్ అంటాం. సో స్పర్మ్సే ఎగ్ లోపలికి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. లేదు అంటే ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడాన్ని మనం ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇలా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అలా చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ గ్రో అవ్వడానికి ఆల్మోస్ట్ 5 days పడుతుంది. సో 5th day బ్లాస్టోసిస్ట్ అనేది దాన్ని ఫ్రోజన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాం. సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. ఐవీఎఫ్కి సూటబుల్ పర్సన్స్ ఎవరు, అలాగే ఎప్పుడు సూచిస్తారు ఐవీఎఫ్కి ఆ పర్సన్స్? సో ఐవీఎఫ్ మనం ఎవరికి సూచిస్తామంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏజ్ 35 years పైబడిన వాళ్ళకి మ్యారేజ్ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు 10 years 15 years అయింటుంది, చాలా సైకిల్స్ ఐయుఐ ట్రై చేశారు, చాలాసార్లు నార్మల్గా ట్రై చేశారు. ఐయుఐ మనకు ఫస్ట్ 3 cyclesలో మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో అలాంటి వారిలో అంటే ఇంక్రీజ్డ్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ కానీ అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ కానీ, దాని తర్వాత నెక్స్ట్ బ్లాక్డ్ ట్యూబ్స్, ఇందాక అనుకున్నాం కదా, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు నార్మల్గా స్పర్మ్ అనేది ఎగ్గుతో కలవకపోవచ్చు అలాంటి వారిలో. తర్వాత మగవారిలో స్పర్మ్స్ లేకపోతే అజోస్పర్మియా అంటారు, అలాంటి వారిలో మనం బీజం నుండి స్పర్మ్స్ని తీయాలి. అలాంటి స్పర్మ్స్ మనం ఇక్సీనే చేయాలి, వేరే ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో ఇలాంటి వారిలో తర్వాత లో ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయి అరౌండ్ 3 to 4 eggs ఉన్నాయి, అలాంటి వారిలో. తర్వాత మగవారిలో అయితే సివియర్ ఓట్స్ అంటాం, కౌంట్ లెస్ దెన్ 10 million ఉంది, 5 million ఉంది, 1 million 2 millions ఉన్నాయి. ఇలాంటి వారిలో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఈవెన్ ఎండోమెట్రియోసిస్లో కూడా మనకి రిజర్వ్ తక్కువ అవుతుంది అని చెప్పాను కదా, దానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2కి ఐయుఐ ట్రీట్మెంట్ చెప్తాం, స్టేజ్ 3, 4కి అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్తాం. ఓకే. తర్వాత ఐసీఐ అంటే ఏమిటి, అది ఎప్పుడు అవసరమవుతుంది? ఐసిఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, మనం ఎగ్స్ని ఒక పెట్రీ డిష్లో పెట్టి అక్కడ స్పర్మ్స్ అనేవి పెడతాం, అదే నార్మల్గా ఫర్టిలైజ్ అవుతుంది, స్పర్మ్ అనేది పెనిట్రేట్ అవుతుంది. ఇది న్యాచురల్గా అంటే బయటనే జరుగుతుంది, ఇన్విట్రో అంటే అవుట్ సైడ్. సో ఫర్టిలైజేషన్ అనేది అది న్యాచురల్గా జరుగుతుంది. ఇక్సీలో ఏం చేస్తామంటే ఒక ఎగ్ లోపలికి స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం, దీన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. ఇది ఇక్సీ ఎప్పుడు చేస్తామంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అంటే
మనకు కౌంట్ అరౌండ్ 1 to 2 మిలియనే ఉంది, అస్సలు కదలికలు లేవు, అలాంటి వారిలో మరి టీసా స్పర్మ్స్ అంటే ఇప్పుడు అజోస్పర్మియా అన్నాను కదా, స్పర్మ్స్ లేవు అన్నారు కదా, అలాంటి వారిలో మనం బీజాల నుండి స్పర్మ్స్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి కదలికలు అంటే లో మొటిలిటీ ఉంటుంది అలాంటివి. తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని ఉంటారు కదా, అలాంటి వారిలో ఎగ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేది బాగా హార్డ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వారిలో మనం ఇది ఇక్సీ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత, అలాగే వయసు ప్రకారం ఎలా మారుతుంది? అవును, ఇది చాలామంది తెలుసుకోవాలి. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డెఫినెట్లీ 100% కాదు. మాకు కొన్న ఫస్ట్ క్వశ్చనే ఉంటుంది, మేడం 100% గ్యారెంటీనా అని. 100% గ్యారెంటీ అయితే కాదండి. దీనికి మనకి సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 50 to 60% ఉంది. దాంట్లో అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు మనకి స్కాన్లో కనిపించింది, దాంట్లో కూడా కొన్ని మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో టేక్ హోమ్ బేబీ రేట్ అంటే లైవ్ బర్త్ రేట్, బిడ్డలు పుట్టిండేది అని చూస్తాం, అది ఇప్పుడు 40 to 50% వరకు ఉంది మనం. ఓకే, అండ్ ఏజ్ రిలేటెడ్ ఎలా ఇది సక్సెస్ రేట్స్ తగ్గుతాయి అంటే, ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఎగ్ సైజ్ తగ్గుతుంది, దాని క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో అరౌండ్ ఇప్పుడు చెప్పాను కదా, లెస్ దాన్ 35 years వాళ్ళకి అరౌండ్ 50 to 60% సక్సెస్ రేట్. అదే మనకు 35 to 40 years వచ్చేటప్పటికి తగ్గుతుంది, 30 to 40% అవుతుంది. 40 years అబోవ్ ఉన్న వాళ్ళకి చాలా తగ్గిపోతుంది, ఇట్ ఈస్ అరౌండ్ ఓన్లీ 10 to 20% ఉంటుంది. అండ్ అబోవ్ 45 years వాళ్ళకి ఇట్స్ లెస్ దాన్ 10%. అంటే ఎన్నిసార్లు ట్రై చేయాలి, అంటే ఎప్పుడు ఆపాలి? ఐవీఎఫ్ అనేది మనం 3 to 4 times అంటే ఒక పర్టికులర్ ఇన్ని సైకిల్సే ట్రై చేయాలనేది ఏం లేదు. మనము ఎందుకు రిపీటెడ్ ఫెయిలియర్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూసుకుని అక్కడ కరెక్టబుల్ ఫ్యాక్టర్ లేదు అంటే, ఇప్పుడు వాళ్ళకి మనం చాలాసార్లు ట్రై చేసాం, ఎగ్ క్వాలిటీ బాగాలేదు, డోనర్ ఎగ్ సజెస్ట్ చేసాం, వాళ్ళకు డోనర్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, లేకపోతే డోనర్ స్పర్మ్ సజెస్ట్ చేసాం, వాళ్ళకి టీసా మల్టిపుల్ టైమ్స్ చేసాం, స్పర్మ్ రాలేదు, లేకపోతే ఎండోమెట్రియం లైనింగ్ గ్రో అవ్వట్లేదు, ఇలాంటి వారిలో మనం ట్రాన్స్ఫర్ చేసాం 1-2 సార్లు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. అలాంటి వారిలో మనం ఐదర్ సరోగసీ లేకపోతే అడాప్షన్ ఇలాంటివన్నీ మనం సూచిస్తాం. ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు ట్రై చేయాలి, అలాగే ఎప్పుడు ఆపాలి? ఐవీఎఫ్ అనేది ఇన్ని సైకిల్స్ అనేది లేదండి, ఒక్కొక్కరు 10 cycles వరకు కూడా ట్రై చేశారు. మనం ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా, స్పర్మ్ క్వాలిటీ బాగుందా లేదా, ఎంబ్రియోస్ మంచిగా ఉన్నాయా లేదా, ఎండోమెట్రియం మంచిగా గ్రో అవుతుందా లేదా, ఏ ఫ్యాక్టర్ అనేది చూసుకుని, ఇప్పుడు కొంతమందికి డోనర్ ఎగ్కి అస్సలు ఇష్టపడరు, అలాగే డోనర్ స్పర్మ్కి ఇష్టపడరు, వాళ్ళవి ట్రై చేసి అలాంటి వారికి మనం ఏం చెప్తాం, మనం ఒక 3-4 cycles ఇదే అయ్యాక వాళ్ళని అడాప్షన్కి వెళ్ళండి అని మనం చెప్తాం. అలాగే ఇప్పుడు కొంతమందికి ఎండోమెట్రియం లైనింగ్ అనేది పెరగదు, అలాంటి వారికి మనం PRP స్టెమ్ సెల్ థెరపీ అని ట్రై చేస్తాం. 2 times 3 times వాళ్ళు ట్రై చేశారు, అప్పటికి ఫెయిల్ అయింది, ఇంకా ఎండోమెట్రియం గ్రో అవ్వదు, అలాంటి వారిలో అడాప్షన్ అనేది చెప్తాం. ఐవీఎఫ్కి ముందు దంపతులు ఏం చేయాలంటారు, అంటే వ్యాయామం, డైట్, లైఫ్ స్టైల్ ఇట్లా, దాని గురించి కొన్ని సజెషన్స్. అవునండి, ఇప్పుడున్న వారిలో మ్యాక్సిమం మనం చూసేది స్ట్రెస్. అంటే అబ్బాయిల్లో కూడా ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంది, అమ్మాయిల్లో కూడా అంటే జాబ్ చేయకపోని వాళ్ళల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో దానివల్ల మన గ్యామెట్ క్వాలిటీ అంటే ఆడవారిలో ఎగ్, మగవారిలో స్పర్మ్ క్వాలిటీ అనేది అంటే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మెయిన్గా మనం డీస్ట్రెస్ చేసుకోవాలి. సో ఐదర్ యోగా లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, 1 hour ఆఫ్ జిమ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదో ఒకటి. చాలామంది చెప్తుంటారు, మేడం నేను నా ఆఫీస్లో 10 floors ఎక్కి దిగుతాను అని. అది కాదు, అది రొటీన్ యాక్టివిటీ. మనం మనకంటూ ఒక 1 hour అనేది కేటాయించుకోవాలి అండ్ డీస్ట్రెస్గా ఉండాలి. అంటే మెడిటేషన్, ప్రాణాయామాస్ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ డయట్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మనకు ప్రోటీన్స్ తీసుకోవచ్చు, అనిమల్ ప్రోటీన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ అది మనం రిస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ మోర్ ప్రిఫర్డ్ ఇక్కడ. అండ్ ఇంకొకటి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అండ్ మెయిన్లీ టు అవాయిడ్ దిస్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్నీ అండ్ స్టోర్డ్ ఫుడ్ ఐటమ్స్. వీటిలో ఏంటంటే మనకు ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ వాటిలో.
సో దానివల్ల కూడా మన గ్యామెట్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో డయట్, ఎక్సర్సైజ్ తర్వాత మోర్ ఇంపార్టెంట్ అనేది మనకు స్లీప్. ఈ మధ్య కాలంలో ఎవ్వరూ స్క్రీన్ చూడకుండా పడుకుంటా లేదు, అది కూడా బిఫోర్ 11 o'clock ఎవ్వరూ నిద్రపోతా లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే 10 to 2 o'clock మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. అది గ్యామెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మెలటోనిన్ అనేది. సో తొందరగా పడుకోవడం అంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళు కదా, అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్. సో అలా చేయడం వల్ల మన గ్యామెట్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసిక్గా వీళ్ళ రొటీన్ డయట్లో 2 types ఆఫ్ ఫ్రూట్స్, 2 types ఆఫ్ వెజిటబుల్స్, 2 types ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, చికెన్ వారానికి ఒక 2-3 times యూస్ చేయడం. సో ఇది తర్వాత సీ ఫుడ్ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రెడ్ మీట్ అనేది అంటే అవాయిడ్ చేయడం బెటర్, ఐదర్ 15 days once అలా తీసుకోవడం ఇంకా బెటర్. సో ఇలా డయట్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ స్లీప్, డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్ అండ్ అవాయిడింగ్ స్క్రీన్ టైం అట్లీస్ట్ 2 hours బిఫోర్ బెడ్ టైం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఒత్తిడి, ఇవన్నీ ప్రభావం ఎలా చూపుతాయి, ఎంతవరకు దారితీస్తుంది అంటారు? అవును, ఇది స్మోకింగ్ అనేది మేల్లో అయితే చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎందుకంటే దాంతో సిమెన్ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ అనేది బాగా తగ్గుతుంది. అండ్ ఆల్కహాల్ కూడా మనం ఇంక్రీజ్ డోసెస్లో తీసుకోవడం వల్ల ఇవి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గించి సీమెన్ కౌంట్ని తగ్గిస్తాయి. సో మీరు ఆల్కహాల్, స్మోకింగ్ అని ఆపారంటే ఆఫ్టర్ 3 months చూసుకున్నారంటే డెఫినెట్గా దెర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్పర్మ్ కౌంట్. సో అంత ప్రభావితం చూపిస్తుంది. అలాగే ఆడవారిలో కూడా స్మోకింగ్ వల్ల అండ్ ఆల్కహాల్ వల్ల వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది కూడా దెబ్బతింటుంది. సో ట్రై టు అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మరీ ఎక్కువగా అలవాటు పడిన వారు క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి, ఎందుకంటే దాని విత్డ్రావల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు ట్రై చేయొచ్చు. వన్స్ ఈ ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? ఐవీఎఫ్లో ముఖ్యంగా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒకటి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్, ఇంకొకటి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్. ఇప్పుడు మనం చేస్తున్న వాటిలో మ్యాక్సిమం అనేది మనం ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్స్ పెరగడానికి స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అనేది చేస్తాం, దాంట్లో యాంటాక్ ప్రోటోకాలే ఎక్కువ యూస్ చేస్తాం. సో దానివల్ల ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పటి కాలంలో. అండ్ ఇంకొకటి మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ వీటి వల్ల ఇంతకుముందు Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం Day 5 బ్లాస్టోసిస్ట్కి వెళ్తాం. సో మనం దాన్ని మార్ఫాలజికల్ గ్రేడింగ్ చూసుకుని ఏదైతే బెస్ట్ ఎంబ్రియో ఉంటుందో మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇంకా కొంతమంది జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ఏదైతే నార్మల్ ఎంబ్రియో ఉంటుందో సో అలాంటి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా తగ్గింది. తర్వాత ఓహెచ్ఎస్ గురించి చెప్పండి. ఈ ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ మనం సాధారణంగా పీసీఓడి మహిళల్లో చూస్తాం. అంటే నీటి విడుదల సమస్య వాళ్ళల్లో ఏంటంటే యాంటీ ములేరియన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా సాధారణంగా ఆడవారిలో ఒక్కొక్క సైడ్ అండాశయంలో 6 to 8 eggs ఉండాలి. వీళ్ళకి ఎలా అంటే 15 to 20 eggs ఒక్కొక్క సైడ్, అంటే ఆల్మోస్ట్ ఒక 40 to 50 eggs అలాగా ఉంటాయి ఒక్కొక్కరికి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీలో మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ అనేది చాలా ఎక్కువైపోయి హైపర్ ఈస్ట్రోజనిజం అంటాం. అలా ఎక్కువ అయిపోయి ఏమవుతుందంటే మనకు ఈ బ్లడ్ వెజల్స్ నుండి క్యాపిలరీ లీకేజ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఫ్లూయిడ్ లాస్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే పొట్టలో నీరు నిండుకోవడం, లేకపోతే లంగ్స్ చుట్టూ నీరు నిండుకోవడం, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం, హార్ట్ చుట్టూ నీరు నిండుకోవడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. సో ఈ పీసీఓడి వాళ్ళల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఓహెచ్ఎస్ఎస్ ప్రివెంట్ చేయడానికి. సో ముందుగానే వాళ్ళకి ప్రోటోకాల్ ఇందాక చెప్పాను కదా, యాంటాక్ ప్రోటోకాల్ అనేది చూసుకుంటాం. ఎగ్ పికప్ అన్ని ఎగ్స్ పెరిగేంత వరకు మనం ఏం వెయిట్ చేయం. సో కొన్ని ఎగ్స్ పెరిగాయంటే అప్పటికే మనం స్టిమ్యులేషన్ 10 days వచ్చిందంటే స్టాప్ చేసుకుంటాం. దాని తర్వాత ఎగ్ పికప్ తర్వాత మనం కొన్ని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తాం ఇది నియంత్రించడానికి. సో ఇది ఓహెచ్ఎస్ఎస్ గురించి. ఎగ్ కలెక్షన్ అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ ఉంటుందంటారా? ఇది ఎగ్ పికప్ అనేది డే కేర్ ప్రొసీజర్ అండి. మీకు షార్ట్ జనరల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. అరౌండ్ 15 to 20 minutesలో ప్రొసీజర్ అనేది అయిపోతుంది. అండ్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమీ గుర్తుకుండదు. ఇట్స్ అ పెయిన్లెస్.
అండ్ ఇంకొకటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే మనం అనస్థీషియా కూడా ఇవ్వం. సేమ్ ఐయుఐ ఎలా చేస్తామో అలానే ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా. డే కేర్ ప్రొసీజర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 15 minutes బెడ్ రెస్ట్ తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఐవీఎఫ్ ఖర్చు ఎంత ఉంటుంది మేడం? ఐవీఎఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగండి. ఇక్కడ మెయిన్ బేసిక్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ కాస్టే ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక లైఫ్ని సృష్టిస్తున్నాం. సో దానికి ఎంత స్ట్రిక్ట్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలా. సో అలా ల్యాబ్ కండిషన్స్, ఇప్పుడు మనకు ఏసీ అనేది 24 hours వర్క్ అవ్వాలి, లామినార్ ఫ్లో అని ఉంటుంది, మనకి విఓసీస్ అని ఉంటాయి. సో అంటే ఏ చిన్న మైక్రోబ్ కూడా ల్యాబ్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు, స్ట్రిక్ట్ టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది. అండ్ వాళ్ళ ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు పేషెంట్ ఒక కపుల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు నార్మల్ అనుకోండి, అంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఎక్స్ట్రా ఏమి ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్స్ బాగున్నాయి అంటే మనకు 1.5 to 2 lakhsలో అయిపోతుంది. అదే ఇప్పుడు మల్టిపల్ ఫెయిలియర్స్ అయినారనుకోండి, వాళ్ళకి ఇంజెక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. తర్వాత స్పర్మ్ సెలెక్షన్ మెథడ్ మనం వేరేది ఎంచుకోవాలి. సో దాని కాస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ పెరిగిపోతుంది. అంటే పేషెంట్ని బట్టి మనం ఒక్కొక్క ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తామంటారా? అవును, కరెక్ట్. ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఐవీఎఫ్ అంటే జనరలైజ్డ్ కాదు, ఒక్కొక్క పేషెంట్కి ఏది అవసరమో అదే చెప్తాం. సో దాన్ని బట్టి వాళ్ళ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఓకే. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఎంబ్రియో ఫ్రీజింగ్, అలాగే ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పండి. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది నార్మల్గా ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేసుకుంటాం చాలామంది కేసెస్లో. అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఎగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అలాంటి వారిలో మనం ఏం చేస్తామంటే ఈస్ట్రోజన్ లెవెల్ వల్ల దాంట్లో తక్కువ ఉంది, అలాంటి వారిలో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేసుకుంటాం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎవరిలో చేస్తారు మేడం? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ఎవరిలో ప్రిఫర్ చేస్తాము అంటే, ఇప్పుడు మనకు ఎగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి పీసీఓడి లాంటి వారిలో, తర్వాత ఎండోమెట్రియోసిస్, ఇంకొకటి అడినోమయోసిస్ అని ఉంది. దాంట్లో ఏంటంటే గర్భసంచి కొంచెం వాపు ఉంటుంది, అలాంటి వారిలో మనం దాన్ని సప్రెస్ చేయాలి. సో లుప్రాన్ డిపో అనే ఇంజెక్షన్స్ ఇస్తాం. అలాంటి వారిలో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కువ ఎంబ్రియోస్ అంటే ఎక్కువ ఎగ్స్ వచ్చి ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, అవి కూడా మనం ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాం. సో వాళ్ళది ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ టైంకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి చెప్పండి. ఎగ్ ఫ్రీజింగ్ అనేది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఉంటే తర్వాత మనకు నార్మల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అందరూ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అండ్ కెరియర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇందాక చెప్పాను కదా, 35 years తర్వాత మనకు ఎగ్ సంఖ్య అనేది బాగా తగ్గుతుంది. ఓకే. సో 30 years బిఫోరే మనం చేసుకుంటే క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో ఎవరైతే పెళ్ళిళ్ళు డిలే చేసుకోవాలనుకుంటున్నారు అండ్ కెరియర్ వైపు ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు, నా విన్నపం ఒకటే, 30 years లోపు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. ఆడవారైతే, మగవారైతే స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. ఎలా అయితే బయాలజికల్ క్లాక్ ఆడవారికి ఉంటుందో మగవారికి కూడా అలానే ఉంటుంది. వాళ్ళకు కూడా 40-45 years ఏజ్ దాటితే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అండ్ ఈవెన్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా వస్తుంది. సో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో వయసు పెరిగే కొద్దీ మనకు మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మ్యూటేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అనామలస్ బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి. సో 30 years లోపు చేయకపోయినా అట్లీస్ట్ 35 years లోపన్నా ఖచ్చితంగా చేసేలాగా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఇందాక చెప్పాను కదా, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, పీసీఓడి ఇలాంటి వారిలో చేస్తాము. లేదంటే ఇందాక చెప్పాను కదా, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి పెళ్ళయింది అంటే మనం ఇది వాళ్ళలో ఐవీఎఫ్ చేసి మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చేసుకుంటాం. ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, సీమన్ ఫ్రీజింగ్ ఎవరికి చేస్తారు? ఇవి 3 డిఫరెంట్ ఎంటిటీస్. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఎవరైతే పెళ్ళిళ్ళు డిలేగా చేసుకోవాలనుకుంటున్నారో మోర్ దాన్ 30 years, తర్వాత కెరియర్ మీద ఫోకస్ చేసి ఎవరైతే పేరెంట్హుడ్ని డిలే చేయాలనుకుంటున్నారు, లేకపోతే క్యాన్సర్తో బాధపడుతున్నారు, వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాలి, సో అప్పుడు వాళ్ళది ఎగ్ సంఖ్య తగ్గిపోతుంది ఆ డ్రగ్స్ వల్ల. సో అలాంటి వారిలో మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటాం, వాళ్ళు అన్మ్యారీడ్ అయితే. అదే మ్యారీడ్ అయ్యారనుకోండి, ఇవన్నీ కారణాలు అంటే డిలేడ్ పేరెంట్హుడ్, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లేకపోతే క్యాన్సర్, కీమోథెరపీతో బాధపడుతున్నారు, అలాంటి వారిలో కూడా మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది, అంటే పెళ్ళైన వారిలో అయితే ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటాం.
సీమెన్ ఫ్రీజింగ్ కూడా అండి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేది పీరియడ్ ఓన్లీ 15 days మాత్రమే. సో అలాంటి వారు వచ్చి సీమెన్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ వైఫ్కి వాళ్ళు లేకపోయినా కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు, సో వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తే వాళ్ళది కౌంట్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వారిలో ఇప్పుడు కౌంట్ చాలా తక్కువ ఉంది, వాళ్ళు వెరికోసిల్ రిపేర్కి వెళ్ళాలి, వెరికోసిల్ సర్జరీ చేయాలి. అలా చేసిన తర్వాత మనకు కౌంట్ మళ్ళీ నార్మల్ అవుతుందో లేదో తెలియదు. అలాంటి వారిలో కూడా మనం సీమెన్ ఫ్రీజింగ్ ఒక 4-5 శాంపిల్స్ సీమెన్ ఫ్రీజింగ్ చేసుకుని దాని తర్వాత వెరికోసిల్ చేసుకోండి అని అడ్వైస్ చేస్తాం. జెనెటిక్ టెస్టింగ్ అవసరం అంటారా? ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనం ఎవరిలో ఎక్కువగా చేస్తాము అంటే ఒకటి అడ్వాన్స్డ్ ఏజ్, ఎందుకంటే మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, నార్మలీ బేబీస్ ఎక్కువ పుట్టడం ఉంటుంది కదా. సో అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ మోర్ దెన్ 35 years, అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ మోర్ దెన్ 40 years, 40-45 years. చాలామంది అంటే మనం ఎవిడెన్స్ చూసుకుంటే 40 years కొంతమంది అంటారు, 45 years అని అంటారు పెటర్నల్ ఏజ్ అయితే. అండ్ ఇంకొకటి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయి మనకు తెలియదు. సో ఎంబ్రియోస్, మనం పెట్టే ఎంబ్రియోస్ నార్మలా అబ్నార్మలా అని తెలుసుకోవడానికి. రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి, అంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి. సో అలాంటి వారిలో కూడా. అండ్ ఇంకొకటి మేనరికం ఉండడం వల్ల కూడా వాళ్ళకి ముందుగానే మనకు వారిలో ఒక కండిషన్ ఉంది అని తెలుసు. ఇప్పుడు నార్మల్గా మనం థాలిసిమియా అనే తీసుకుందాం, కొంతమందికి రిపీటెడ్గా బ్లడ్ ఎక్కించాలి. సో అది మనం ముందుగానే ఐడెంటిఫై చేసామంటే ఎంబ్రియోలో కూడా అది ఎఫెక్టెడ్ ఉందా లేదా అని తెలుసుకుని నార్మల్ ఎంబ్రియోని పెట్టడం. సో ఇలాంటి వారిలో మనం యూజువల్గా జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది అవసరం. మేనరికం అన్నారు కదా, మేనరికంలో ఇప్పుడు బేబీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా మేడం? జెండర్ సెలెక్షన్ అనేది మనం కంప్లీట్గా అవాయిడెడ్ అండి. పీసీపీఎన్డిటీ రూల్ ప్రకారం ఇండియాలో అయితే జెండర్ సెలెక్షన్ అనేది లేదు, ఎక్కడా లేదు. అంటే ఒక బేబీ బాయ్, ఒక బేబీ గర్ల్ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చాలా మంది చెప్తుంటారు కదా. అవునండి, అది అందరూ తరచుగా మాకు రోజుకు ఒక్కరన్నా మా ఓపీడీలో వాకిన్ అవుతారు. కానీ పీసీపీఎన్డిటీ చట్ట ప్రకారం అయితే మనం బాయ్ బేబీ జెండర్ సెలెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సమయంలో మానసికంగా దంపతులు ఎలా ఉండాలి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో బాగా డీస్ట్రెస్డ్గా ఉండాలండి. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్, మనకు సొసైటీ నుంచి ప్లస్ ఇంట్లో వాళ్ళ నుండి ఫుల్ సపోర్ట్ అనేది అవసరం. ఇప్పుడు చాలామంది ఎలా వస్తారు అంటే, ఒకటి ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల, ఇంకొకటి డబ్బులు సర్దుకోవడం ఆ ప్రెషర్. ఈ 2 ప్రెషర్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై, చెప్పాను కదా కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువై, మనం ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది మనం చూడలేం. సో అందుకు హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్, అండ్ సొసైటీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంతవరకు అవసరం అంటారు? వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రీట్మెంట్ కంటే కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తే అక్కడే సగం సమస్యలు అనేది వాళ్ళకి తొలగిపోయి హ్యాపీగా న్యాచురల్గా కన్సీవ్ అయిన కపుల్స్ని కూడా చాలా మందిని చూసాం. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, ఓవర్ వెయిట్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి వెయిట్ తగ్గించుకోండి, ఎలా తగ్గించుకోవాలి, ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా. తర్వాత కొంతమంది నైట్ షిఫ్ట్స్ ద్వారా వాళ్ళకి కొంచెం సిమెన్ కౌంట్ అటు ఇటు అయి ఉంటుంది. సో మనం కొంచెం డయట్ కౌన్సిలింగ్, వాళ్ళకు కొద్దిగా రెగ్యులరైజేషన్ ఎలా మార్చుకోవాలి అనేది చెప్పిన వెంటనే చాలామంది అలా నార్మల్గా కూడా కన్సీవ్ అయి వస్తున్నారు. సో కౌన్సిలింగ్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, స్పెషల్లీ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు మెయిన్గా నమ్మకం కోల్పోకూడదు. ఓకే, మీ హోప్ అనేది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మనం అది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత ఎందువల్ల ఫెయిల్ అయింది, దానికి కారణాలు ఏంటి అంటే, ఎగ్ ప్రాబ్లమా, స్పర్మ్ ప్రాబ్లమా, ఎంబ్రియో ప్రాబ్లమా, లేకపోతే మనం పెట్టేది గర్భసంచి పొరలో అది ప్రాబ్లమా, ఇవన్నీ చూసుకుని ఒక్కొక్కసారి ఇమ్యునాలజికల్ కాజెస్ కూడా ఉంటుంది. అంటే మన ఎంబ్రియోని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేయక రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ ఇమ్యునాలజికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా, వాటికి మనం కరెక్ట్గా సొల్యూషన్ చూసుకుని అవన్నీ రెక్టిఫై చేసుకుని, సో సెకండ్ టైం ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నాక మన సక్సెస్ ఛాన్సెస్ అనేది డబల్ అవుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. ఐవీఎఫ్ గురించి ప్రజల్లో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఏమిటంటారు ఆ అభిప్రాయాలు ఏంటి వాళ్ళ నుంచి వచ్చేవి? అవునండి, ఇప్పటికీ మనకు మొదటి ఐవీఎఫ్ బేబీ మొన్ననే మనం July 25th వరల్డ్ ఐవీఎఫ్ డే అని జరుపుకున్నాం. సో అది లూయిస్ బ్రౌన్ అని మొదటి ఐవీఎఫ్ బేబీ, తను జన్మించిన రోజు, అందుకు మనం జరుపుకుంటున్నాం. సో ఇప్పటికీ తను పుట్టి
48 ఇయర్స్ అయినా కూడా ఇక్కడ నేను మన కర్నూలు ప్రజలనే చెప్తున్నాను, ఒక ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పడానికి కూడా సంకోచిస్తున్నాం. నాట్ ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఓకే. అంటే నార్మల్గా మేము ఇట్లా మందులతో కన్సీవ్ అయ్యామని చెప్పడానికి కూడా వాళ్ళు చాలా సంకోచిస్తున్నారు. ఒకటి అంటే బయట జనాలు ఏమంటారు అని. అది ఎందుకు అంటే గిన ఈ పుట్టే బేబీస్ నార్మల్ అబ్నార్మల్ అని చాలా మంది అనుకుంటారు. సో మనకు నార్మల్గా పుట్టే బేబీస్లో ఎలా అయితే అనామలీ రిస్క్ ఉందో అరౌండ్ 3% ఛాన్సెస్, సేమ్ అలానే ఈ ఐవీఎఫ్ బేబీస్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా అనేది ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ చేసేటప్పుడు మన గ్యామెట్స్ ఏమైనా మారిపోతాయా అంటే వేరే వాళ్ళ స్పర్మ్ పెడతారా, వేరే వాళ్ళ ఎగ్ పెడతారా, అది అస్సలు చేయడం జరగదు. అంటే ఉమెన్లో సక్సెస్ అయ్యి మెన్లో సక్సెస్ అవ్వకుంటే చాలా మంది వేరే వాళ్ళ స్పర్మ్స్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తారనే అపోహ కూడా ఉంది కదా. అవును, అది చాలా అపోహ ఉంది. ఇప్పుడు మనం ఫర్టిలిటీ సెంటర్స్లో చూస్తే మనకు ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఒక బార్ కోడ్ అనేది జనరేట్ చేస్తాం. సో అది మ్యాచ్ చేసి చూస్తాం. సో అది మ్యాచ్ చేసి చూసి అండ్ డబుల్ విట్నెసింగ్ సిస్టమ్ ఈవెన్ ఫ్రమ్ ద హ్యూమన్స్ కూడా. సో ఫర్టిలిటీ సెంటర్స్లో ఎంబ్రియాలజిస్ట్, దాని తర్వాత ఆండ్రాలజిస్ట్ ఖచ్చితంగా ఇద్దరు, లేకపోతే అక్కడ వాళ్ళ లేరు అంటే నర్స్ కానీ వాళ్ళ అన్ని కోడ్స్ అన్ని మనం చూసి డబల్ రెక్టిఫై చేసుకుని వాళ్ళకి వాళ్ళ ఇంజెక్ట్ చేసేది వాళ్ళ శాంపుల్ మనం ఇచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు ఐవై చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ హస్బెండ్ పేరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి నంబర్ ఇవన్నీ చెప్పే చేస్తాం. అండ్ ఇంకొకటి మనకు ఈ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ద్వారా ఆ గ్యామెట్ మిస్ మ్యాచ్ అనేది జరగదు. ఇది ఒక్కటి అంటే నమ్మకం ఉంచి రావాలి. అండ్ ఇంకా అపోహలు ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా ఖచ్చితంగా ట్విన్సే పుడతారని. ట్విన్స్ ఎప్పుడు అవుతారు, మనం డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ట్విన్స్ అవుతారు. ఎప్పుడో చాలా రేర్ ఛాన్సెస్ లో సింగిల్ ఎంబ్రియో పెట్టినా కూడా అది డబల్ గా మారే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్. అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చా మేడం? అంటే డబల్ పెట్టొచ్చా, సింగిల్ పెట్టుకోవాలా, అది మన ఒపీనియనా? అవును, అది మన ఒపీనియనే. నేనైతే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నానే నేను చాలా మందికి చెప్తాను. ఎందుకంటే డబుల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, షుగర్ వచ్చే అవకాశాలు, బీపీ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఐ ప్రిఫర్ టు గో ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అలాగే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి మీ సందేశం ఏంటంటారు? ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఒకటే, ఖచ్చితంగా భార్య సపోర్ట్ భర్తకి, భర్త సపోర్ట్ భార్యకి, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆ కపుల్కి ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు తిరుగుతారు, ఎన్నిసార్లు తిరుగుతారు అనేది వద్దు. నమ్మకం ఉంచండి డాక్టర్స్కి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్స్ని సంప్రదించండి. కొంతమంది అయితే భర్తలు అసలు రారు, టెస్టులు చేయించుకోరు. సో ఖచ్చితంగా ఫస్ట్ విజిట్కి జంటగా రావాలి, టెస్టులు చేసుకోవాలి. మీరు ఇంతకు ముందు ఏవైనా ట్రీట్మెంట్స్ తీసుకుని ఉంటే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ జర్నీని అంటే మీ ట్రీట్మెంట్ జర్నీని సక్సెస్ చేయడంలో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫర్టిలిటీని కాపాడుకోవడానికి దంపతులు ఏం చేయాలంటారు? అదే ఇందాక చెప్పాను కదా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటారు. అవును, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్ డయట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డయట్, తర్వాత ఎక్సర్సైజ్, డీస్ట్రెస్సింగ్కి యోగా, మెడిటేషన్, ప్రాణాయామాస్, రెగ్యులర్ స్లీప్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇద్దరు అంతే.